నియోజకవర్గంలో శాశ్వత నీటి పరిష్కారం కోసం ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు స్వచ్ఛందంగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నీటి పథకాల కార్మికుల సమ్మె వలన నియోజకవర్గంలోని గ్రామాల ప్రజలు తరచూ నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. దానికి శాశ్వత పరిష్కార మార్గంగా ఎమ్మెల్యే శ్రీ సురేంద్రబాబు గారు ప్రతి గ్రామ పంచాయతీలో బోరు వేయించి కొత్త మోటార్ని బిగించి ఆ బోరు నీరు పంచాయతీ పైపు లైన్కు లింక్ చేసి గ్రామంలోని ప్రజలకు నీరు సరఫరా అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. మాకు ముసలోళ్ళకి ముతుకోళ్ళకి నీళ్లే లేవు. ఇప్పుడు 5 ఏళ్ళు జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు సుక్క నీళ్లు లేవు నైనా. ఇప్పుడు దేవుని దయ వల్ల తెలుగుదేశం వచ్చి సురేంద్రబాబు వచ్చిన తర్వాత ఆ నీళ్లు సాలు అని బోర్లు వేపించి అన్ని పైప్ లైన్ చేసి నీళ్లు ఇడిచినాడు. ఇప్పుడు నీళ్లకు కొదువులేదు స్వామి. బోర్ వేపించి అన్ని చేసిన తర్వాత మాకు నీళ్లు బాగా వస్తున్నాయి. ఇది ఒకటే స్వామి మేము కోరుకునేది. ఆ మహానుభావుని దేవుడు వచ్చినట్లు వచ్చినాడు మా ఊరికి, నీళ్లు తెప్పించినాడు మాకు, అదే చాలు. నాది వెంకటంపల్లి గ్రామము. నా పేరు బి సరోజమ్మ. మాకు ముందు చాలా రావడం లేదు నీళ్లు. మోకాల నొప్పులతో తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉండి అంత బోర్ల దగ్గర పోయి బండ్లో అట్లా తెచ్చుకుంటా అంటే మాకు ఇబ్బంది అవుతాడు సార్. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలిచినాక మాకు నీళ్లు బాగా ఇంటి దగ్గరికి వస్తా ఉన్నాయి. మోటార్ వేపించినారు, మాకు నీళ్లు ఇప్పుడు ఇంటింటికి వస్తా ఉన్నాయి సార్. సురేంద్ర సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాది ముదనేంపల్లి కళ్యాణదుర్గం మండలం ఎస్టీ కాలనీ. మాకు నీళ్ళు లేక భలే బాధపడుతున్నాము. ఎమ్మెల్యే సార్ మాకు బోర్ వేపించడం జరిగింది. నీళ్ళు ఒకటి ఉంటే మాకు చాలు సార్, ఇంకేం వద్దు. ఈ సార్ మంచి పని చేసినాడు, రుణపడి ఉంటారు. ముదనేంపల్లి మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడినాము సార్. మేము నీళ్లు ఉంటే ఆడ నడుచుకొని పోతున్నాము. మాకు నీళ్లు మోసి కడుపులు నొప్పి వచ్చేది, హాస్పిటల్కి పోయేది, చూపించుకొని వచ్చేది. మేము బీదోళ్ళు. మీకు నీళ్లు అడిగినాం కాబట్టి మీరు బోర్ వెంటనే వేపించినారు, బోర్ గాని దిగిసినారు. ఎమ్మెల్యే సార్ అయితే మంచి పని చేసినాడు, మీకు ధన్యవాదాలు సార్. పైలట్ ప్రాజెక్ట్ గా కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి, గరుడపురం, కుర్లపల్లి, ఉప్పంకు గ్రామాలను ఎంపిక చేయడం జరిగింది. విడతల వారీగా నియోజకవర్గంలోని నీటి సమస్య ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పథకాన్ని శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు